ఆరాధన ప్రకటన గ్రంథము ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 1 నుండి మార్చి ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 1 నుండి 8 వచనం మార్చి అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయిను, సముద్రము లేదు, ఇకను లేదు. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలై ఇందురు. దేవుడు తానే వారి దేవుడయ్యుండి వారికి మరణము మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు సమస్తమును నూతనముగా చేయుచున్నానని చెప్పాడు. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమును కనుక వ్రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు. ఆయన నాతో ఇట్లా నేను నేనే అల్ఫాయు అనగా ఆదియు తప్పుకొని జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. నేను అతనికి దేవుడినయ్యుందును, అతడు నాకు కుమారుడయ్యుండును. పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను మాంత్రికులు అబద్ధికులందరూ పాలు పొందు ఈ రెండవ మరణం. వాక్యమును గాక ప్రార్థన చేస్తారా ప్రభు యొక్క పిల్లరా. యొక్క మొదటి వచనాన్ని గనక మనం చూస్తే, అంతటా నేను క్రొత్త ఆకాశము క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోయిను, సముద్రమును ఇకను లేదు. చూడండి పిల్లరా, దేవుడు సృష్టిని చేసి, మరి సృష్టిలో ఉన్న సమస్తాన్ని చేసి తనకి ఇష్టమైనటువంటి నరుణ్ణి దేవుడు చేసుకున్నాడు. మరి ఆ యొక్క సాతాను ఆకాశము నుండి పడద్రోయక మునుపు దేవునికి ఎంతో చక్కగా ఆరాధన పరలోకంలో జరుగుతూ ఉండేది. మరి దేవుణ్ణి ఎంతగానో చక్కగా స్తుతిస్తూ ఎంతో చక్కగా ఆ యొక్క సింగింగ్ టీంని కానీ ఆ యొక్క ఆరాధన టీంని కానీ ఆ సాతాను లీడ్ చేస్తూ ఉన్నటువంటి సమయంలో ఒక దుష్టమైన తలంపు తన జీవితంలోనికి, తన హృదయంలోనికి రావటం జరిగింది. ఇదంతా మనకు తెలిసిందే. సాతానుడు అక్కడి నుండి త్రోయబడ్డాడు. ఆ తర్వాత దేవుణ్ణి ఆరాధించటానికి, నేను తప్ప దేవుణ్ణి ఆరాధించగలిగిన వారు ఎవరున్నారు అనుకున్నాడేమో. అందుకే దేవుడు తన స్వరూపమందు తన పోలికలో తనను ఆరాధించటానికి నరుణ్ణి, తన బిడ్డల్ని దేవుడు చేసుకున్నాడు. ప్రియులారా, దేవుడు మనం ఆయనతో కూడా నిత్యం ఉండాలని, ఆయన బిడ్డలుగా, ఆయన పిల్లలుగా, ఆయన యొక్క గుణలక్షణాలను ఎరిగిన వారంగా, ఆయన యొక్క ప్రతిబింబము, ఆయన యొక్క స్వరూపము మనలో కనబడుతూ దేవుడు ఏ విధంగా ఉన్నాడో ఆ విధంగా మనం కూడా జీవించాలి అన్నది దేవుని యొక్క ఆశ ఉన్నది. అలాంటి సమయంలో మరలా మానవుడు మరి తన యొక్క స్వచిత్తము లేకపోతే దేవుని యొక్క మరి మాటకు వ్యతిరేకంగా తిరిగి మరి సాతాను మాటకు లోబడి దేవునికి దూరమైపోయిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఎప్పుడు దేవుడికి దూరమైపోయినాడో మరి మనిషి హృదయంలో ఎన్నో రకాలైనటువంటి పాపములు. ఈ యొక్క 21వ అధ్యాయము 8వ వచనాన్ని కనుక చూస్తే, పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులను అబద్ధికులను, మరి ఇక్కడ చెప్పబడినటువంటి ఈ మాటలన్నీ మనిషి హృదయంలోనికి ప్రవేశించేసినాయి. ప్రియులారా, పిరికితనం వచ్చింది, భయం వచ్చింది. ఎప్పుడైతే తప్పు చేశాడో, ఆదాము అవ్వ ఎక్కడున్నారు మీరు అన్నప్పుడు వాళ్ళు వెళ్ళి దాక్కుంటా ఉన్నారు. మనిషి హృదయంలోనికి ఎప్పుడైతే పాపం చేస్తామో అప్పుడు మన పాపము మనల్ని తరిమిద్దంట. ప్రియులారా, ఆ పాపము తరమటాన్ని బట్టి మన హృదయంలో ఒక రకమైనటువంటి ఆ పిరికితనపు ఆత్మ అనేది మనలోనికి వస్తూ ఉంటుంది. మరి ఈ పిరికితనం వచ్చింది. తర్వాత నెమ్మదిగా మరి కయ్యూని హేబేలును చంపేశాడు.
నరహంతకుడిగా అయిపోయాడు. ఆ తర్వాత 5వ అధ్యాయానికి వచ్చేసరికి మనిషిని యొక్క ఆలోచనలు, ఊహలు, చూపులు, వాళ్ళు చేసే ప్రతి సమస్తము మరి చెడిపోయినదిగా కనబడతా ఉంది ప్రియులారా. మనిషి పూర్తిగా చెడిపోయాడు. చెడిపోవడమే కాదు కానీ తన తోటి ఉన్నటువంటి మరి వారందరూ, జనులందరూ చెడిపోయి తప్పిపోయిన వారుగా కనబడతా ఉన్నారు ప్రియులారా. దేవుడు అందుకే మరి అక్కడ ఉన్నటువంటి నోవాహును తప్ప సమస్తాన్ని అప్పుడు ఆయన నాశనం చేయడం అనేది మనం చూస్తూ ఉన్నాం. మరలా కొన్ని రోజులకి మరలా మనుషులు తప్పిపోయినటువంటి పరిస్థితులు. అందుకే నిన్న కూడా మనం చూసాం కదా. అందుకే సృష్టి అంతా దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకై మిగిలిన ఆశతో ఎదురు చూస్తూ ఉందంట. సమస్తము బలత్కారంతో నిండిపోయింది భూమి అంతా. ఎక్కడ సంతోషము, సమాధానము, న్యాయం అనేది కనబడనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో నుండి దేవుడు మనల్ని ప్రత్యేకించుకున్నవాడుగా కనబడతా ఉన్నాడు. మనల్ని ప్రత్యేకించుకొని, మనల్ని ఏర్పాటు చేసుకొని, ఆయన గుణలక్షణాలు మనం కలిగి ఎవరైతే జీవిస్తూ ఉన్నారో వారందరినీ ఆయనతో కూడా ఉండడానికి ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన క్రొత్త ఆకాశమును, క్రొత్త భూమిని పోతా ఉన్నాడు ప్రియులారా. ఒకానొక దినమున మనం ఎలాగ ఈ యొక్క వస్త్రాలను తీసివేసి కొత్త వస్త్రాలు ధరించి లేఖలో ఉంటాయి ఇవన్నీ. మరి ఈ యొక్క సృష్టి, ఈ యొక్క ఆకాశం, ఈ భూమి అవన్నీ గతించిపోయి కొత్త ఆకాశము, కొత్త భూమి మన కొరకు దేవుడు ఏర్పాటు చేయబోతా ఉన్నాడని ఇక్కడ రాయబడతా ఉంది ప్రియులారా. నిజంగా దేవుని చేత రక్షించబడిన మనము ఎంత ధన్యులమో ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. ఈ యొక్క వార్త, ఈ యొక్క విషయాలు చాలామందికి లోకంలో ఉన్న వారికి తెలియదు. కానీ ఎవరైతే క్రీస్తు రక్తంలో కడగబడ్డారో వారికి ఉన్నటువంటి ఒక నిరీక్షణ ఏంటంటే, ఇదిగో ప్రభువుతో కూడా మనం ఉండబోతా ఉన్నాం, ఆయనతో కూడా మనం ఉండబోతా ఉన్నాం అన్నది అది ఎంతైనా సత్యము, అది ఎంతైనా నమ్మదగినది ప్రియులారా. మరి ఆయన మన కొరకు క్రొత్త ఆకాశమును, క్రొత్త భూమిని సిద్ధపరచబోతా ఉన్నాడు. రెండవ మాట చూస్తే మరియు నేను నూతనమైన యెరూషలేము అను పరిశుద్ధ పట్టణమును తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. ఏ మాటలు మనకి మరలా ఈ యొక్క ప్రకటన 5వ అధ్యాయంలో కూడా కనబడతాయి ఉంటాయి. చూడండి ప్రియులారా, 5వ అధ్యాయము 9, 10 వచనాలు కనుక మనం చూస్తే 9 నుండి చూద్దాము. చూడండి ప్రియులారా, ఇక్కడ దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే, ఆయా ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడే వారి నుండి, ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొన్నారంట. ఇది ఎలాగా? వధింపబడిన గొర్రెపిల్ల రక్తము చేత మనం కొనబడిన వారంగా ఉన్నాం ప్రియులారా. దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు తానే ఇదిగో లోక పాపమును మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల అని చెప్పేసి యోహాను భక్తుడు మరి దేవుని యేసుక్రీస్తు ప్రభు వారి గురించి చెప్తా ఉన్నాడు ప్రియులారా. ఆయన వధింపబడిన గొర్రెపిల్లగా ఉన్నాడు ప్రియులారా. మనం ఎప్పుడైతే పాపం చేశాడో, మనిషి మరి బలాత్కారంతో భూమి నిండిపోయిందో, మనిషి హృదయం చెడిపోయిందో, మనిషి ఆలోచనలు చెడిపోయినాయో, వాటి నుండి విడిపించడానికి దేవుడు తానే నరావతారిగా మన మధ్యకు దిగి వచ్చినట్లుగా కనబడతా ఉంది ప్రియులారా. ఈ తర్వాత వచనాలు కూడా మనం చూస్తే మరి 3వ వచనము 21:3 చూస్తే, అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కూడా కాపురముండును. దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే, ఆయన నిత్య నివాసి యొక్క తండ్రి పరలోకంలో మరి ఎప్పుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని పొగడపడుచున్నటువంటి దేవుడు, మరి ఆల్ఫా ఒమేగా ఉన్నటువంటి దేవుడు, మరి ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే మనుషులతో సహవాసం చేయటానికి ఇష్టపడ్డాడంటే ప్రియులారా. ఒక్కసారి మొన్న మా పిల్లలు కూర్చొని ఈ యొక్క యూట్యూబ్లో వీడియోస్ చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఎర్త్ని మన యొక్క భూమిని యూనివర్స్తో కంపేర్ చేసేటువంటి ఒక వీడియో చూస్తూ ఉన్నారు ప్రియులారా. ఆ కంపేర్ చేసేటువంటి ఆ వీడియోలో ఎర్త్ మనం జనరల్గా భూమి చాలా పెద్దదిగా మనకు కనబడుతూ ఉంటుంది.
మనుషులంగా మనం భూమిని చూసినప్పుడు ఈ అగాధాలని, ఈ లోయల్ని, ఈ యొక్క సముద్రాలను చూస్తూ ఉన్నప్పుడు అది చాలా పెద్దదిగా, ఈ యొక్క భూమి చాలా పెద్దదిగా మనకు కనబడతా ఉంటుంది ప్రియులారా. మనం నేను మా యొక్క పనిచేసేటువంటి ఆఫీస్లో నుండి కిందకు చూస్తే ఆ యొక్క వెళ్ళేటువంటి కార్లు కూడా చిన్న చిన్నగా ఎలా కనబడతాయి అంటే టాయ్ కార్స్ లాగా, ఈ మనుషులు కూడా చాలా చిన్నగా కనబడతారు. అలాంటిది యూనివర్స్తో కంపేర్ చేసినప్పుడు భూమి ఎంత ఉంటుందంటే ఒక నలకలాగా ఉంటుంది. మిగతా ఉన్నటువంటి గ్రహాలతో కానీ, సూర్యునితో కానీ మనం భూమిని కంపేర్ చేస్తూ ఉన్నప్పుడు అది నలక వంటిది ప్రియులారా. ఆ నలకలో ఇంకా మనం ఎంత ఉంటామో ఒక్కసారి ఆలోచించండి. మనం ఏ పాటి వారమో ఒక్కసారి ఆలోచించండి. ఆ వీడియో కుదిరితే చూడండి మీరు. యూనివర్స్తో కంపేర్ చేసేటువంటి వీడియో. జస్ట్ ఒక నలక మాత్రమే ఈ యూనివర్స్ మొత్తంలో భూమి అనేది. అందులో మనం ఎక్కడున్నామో ఒక్కసారి మనం గుర్తించడానికి, వెతికి పట్టుకోవడానికి కూడా మనం సరిపోదన్నమాట. అలాంటిది దేవుడు ఇంత యూనివర్స్ని చేసినటువంటి దేవుడు, ఇంత గొప్ప మరి యొక్క యూనివర్స్ని చేసినటువంటి దేవుడు, ఆయన అంతగా మనల్ని తనని తాను తగ్గించుకొని దుమ్ము ధూళిలాగా మనలో ఒకడి వంటి వాడాయను అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది ప్రియులారా. నేల మటుకు శిలువ మరణం పొందినంతగా తనని తాను తగ్గించుకున్నాడంట. ఎందుకో తెలుసా? నీతో నాతో దేవుడు సహవాసం చేయటానికి ఇష్టపడ్డాడు. అంత గొప్ప దేవుడు. ఇక్కడ చూడండి, దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండను, వారాయన ప్రజలై ఉండరు. దేవుడు ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నాడో ఒక్కసారి అర్థం చేసుకోండి ప్రియులారా. నిజంగా ఆయన మరి అంత గొప్ప దేవుడై ఉండి శూన్యంలో నుండి ఈ విశ్వాన్ని, ఈ సమస్తాన్ని సృజించినటువంటి దేవుడు నీ కోసము, నా కోసము తనని తాను తగ్గించుకొని తను శిలువ మరణం పొంది ఆ రక్తము చేత నిన్ను నన్ను కొని ఈ యొక్క సమస్తమైనటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి డిఫరెంట్ పీపుల్స్ని, మరి ఆఫ్రికాలో ప్రజలు ఒకలాగా ఉంటారు, ఏషియాలో ఒకలాగా ఉంటారు, యుఎస్లో ఒకలాగా ఉంటారు, వీరన్ని డిఫరెంట్ లాంగ్వేజెస్ మాట్లాడే ప్రజల నుండి దేవుడు తన కొరకు ప్రజలను కొనుక్కొని ఏర్పాటు చేసుకున్నాడంట ప్రియుల. సంఘముగా ఏర్పాటు చేసుకున్నాడు. తన స్వరక్తం ఇచ్చి సంఘాన్ని సంపాదించుకున్నాడు. తన స్వరక్తం ఇచ్చి నిన్ను నన్ను సంపాదించుకున్నాడు. దేవుడు సంపాదించుకుని ఏం చేస్తూ ఉన్నాడంటే వధువు సంఘంగా ఏర్పాటు చేసుకొని ఒకానొక దినమున ఆయనతో కూడా మనం ఉండటానికి, ఆయనతో కూడా విందులో పాల్గొనటానికి, ఆయనతో కూడా మనం నిత్య నివాసి అయినటువంటి దేవుడుగా నిత్య నివాసములో మనం కూడా ఉండడానికి దేవుడు తనని తాను తగ్గించుకున్నాడు ప్రియులారా. చూడండి, ఈ వచనాలు మనం చూస్తే మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలయ్యుందురు, దేవుడు తానే వారి దేవుడయ్యుండి వారికి తోడయ్యుండును. దేవుడు ఎంతగా తగ్గించుకున్నాడు అన్నది మరి శిష్యులుగా ఉన్నవారు, ఆ రోజుల్లో శిష్యులుగా ఉన్నవాళ్ళు జస్ట్ దేవుణ్ణి కూడా ఒక సాధారణ మనిషిలాగా అనుకున్నారంట. ఇప్పుడు మనతో ఎవరన్నా ఉన్నారనుకోండి, ఎవరన్నా మనతో కూడా సహవాసం చేస్తూ ఉన్నప్పుడు జనరల్గా ఈయన కూడా మనిషిలాగా వాడే అని అనుకున్నారంట ఫస్ట్లో శిష్యులు. అలాంటిది ఇక్కడ మనకి 1 యోహాను రాసినటువంటి పత్రికలో 1 యోహాను 1వ అధ్యాయం 1వ వచనంలో కనుక మనం చూస్తే, జీవవాక్యమును గూర్చినది మేము ఏది వింటిమో, ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటుమో చాలక్క. చూడండి ప్రియులారా, ఇక్కడ యోహాను గారు రాస్తూ ఆయన ఏం రాస్తా ఉన్నాడంటే, ఆయన చెప్పినటువంటి మాటలు ఏంటంటే, మేము ఏది విన్నామో, యేసుక్రీస్తు ప్రభువారు వారితో కూడా ఉన్నప్పుడు ఆయన కొన్ని మాటలు చెప్పాడు. ఆ చెప్పిన మాటలు ఏది విన్నామో, ఏది చూచామో, ఏది నిదానించి కనుగొన్నామో, మా చేతులు దేనిని తాకి చూచెను. మనిషిగా ఉన్నప్పుడు దేవుణ్ణి, ఆయన చెప్పిన మాటలు విన్నారు, ఆయన్ని తాకి చూశారు, ఆయనతో సహవాసం చేశారు. మనలో ఒకని వంటి వాడిగా దేవుడు మనతో కూడా ఉన్నప్పుడు ఆయన అందరూ తాకి చూశారు, ఆయనతో మాట్లాడారు, సంభాషించారు, నిదానించి కనుగొన్నది ఏదున్నదో దానిని నేను మీకు చెబుతా ఉన్నాను అన్నాడు యోహాను గారు ఇక్కడ. తర్వాత ప్రకటన గ్రంథానికి వచ్చేసరికి దేవుడు ఆత్మస్వరూపిగా ఆయన దేవుడు తనను తాను ప్రత్యక్షపరుచుకున్నప్పుడు నేను చచ్చిన వంటి వాడినైతిని, ఆయన యొక్క మహిమను చూసినప్పుడు, ఆయన
పరలోకంలో ఏ విధంగా ఉన్నాడో ఆయన యొక్క మహిమను ఆయన ముందు చూసినప్పుడు చచ్చిన వంటి వాడు పడినట్లు పడిపోయాడంట ప్రియులరా. చూడండి, ఆయన చూడటానికి మన కన్నులు సరిపోవు. ఆయన తనను తాను నిజంగా ప్రత్యక్షపరుచుకున్న రోజు మన కంటి చూపు కాదు కదా, మనం చచ్చిన వారి వలె ఆయన ముందు పడతాం. అలాంటి మహిమతో నిండినటువంటి దేవుడు మన మధ్యలో మనిషిగా వచ్చాడు. ఆ మనిషిగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభుని యోహాను గారు ఆయన తాకి చూచాడంట, ఆయన పట్టుకున్నాడంట, ఆయనతో సంభాషించాడంట, ఆయనతో మాట్లాడుతూ మనం ఎలాగ సహవాసం చేసుకుంటాం ఒకరినొకరు, అలాగా ఆయనతో సహవాసం చేసి అంత మహిమలో నిండినటువంటి దేవుడు ఈ నిమిత్తము నా నిమిత్తము మన వంటి వాడాయను. మనకి ఎటువంటి శ్రమలు ఉన్నాయో, మనకి ఎటువంటి కష్టాలు ఉన్నాయో, మనకి ఎటువంటి బాధలు ఉన్నాయో, వాటన్నిటి గుండా దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు వెళ్ళారు. అంత మాత్రమే కాదు కానీ సిలువ మరణం అంతగా తనను తాను తగ్గించుకున్నాడు. ఎంతగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడో ఒక్కసారి అర్థం చేసుకోండి. తర్వాత వచనాలు మనం కనుక చూస్తే ప్రకటన 22వ అధ్యాయము, దేవుడు తాను వారికి దేవుడై ఉండి తోడై ఉండెను, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. దేవుడు మన ప్రియులకి ఇస్తున్నటువంటి ఎంతో గొప్ప నిరీక్షణతో కూడినటువంటి మాటలు ప్రియులరా. ఇక్కడ చూడండి, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. ఉదయం లేచిన దగ్గర నుండి చాలాసార్లు మన జీవితంలో కన్నీళ్ళు, శ్రమలు, బాధలు, మన పిల్లలను బట్టో లేకపోతే మనకున్నటువంటి ఆర్థిక పరిస్థితులను బట్టో, అనారోగ్య పరిస్థితులను బట్టో, ఏదో ఒక చింత, ఏదో ఒక వేదన, ఏదో ఒక బాధ, ఏదో ఒక కన్నీరు మనకి ఎప్పుడు ఉంటూనే ఉంటుంది ప్రియులరా. కానీ దేవుడు మనతో వాగ్దానం చేస్తున్నటువంటి ఏంటిదంటే, ఎప్పుడైతే మనం ఆయనతో కూడా ఎత్తబడతామో ప్రియులరా, ఆయనతో కూడా ఉంటామో, ఆయన ప్రతి బాష్ప బిందువును, ప్రతి కన్నీటి బిందువును, ప్రతి బాధను ఆయన తుడిచిన వాడుగా ఆయన మనతో కూడా ఉండేటువంటి దేవుడుగా ఉన్నాడు ప్రియులరా. ఇక్కడ ఇంకొక మాట నాకు నచ్చింది ఏంటంటే, లేవీయులకు 26వ అధ్యాయం 11, 12 వచనాలు చూద్దాం. లేవీయులకు రాసినటువంటి గ్రంథము 26వ అధ్యాయము 11, 12 వచనం. నా మందిరము మీ మధ్య ఉంచెదను, ఈ అందు నా మనస్సు అసహ్యపడదు, నేను మీ మధ్య నడిచేదను, నీకు దేవుడునై ఉందును, మీరు నాకు ప్రజలై ఉందురు. చూడండి ప్రియులరా, దేవుడు ఏమని సెలవిస్తా ఉన్నాడంటే, నీ యందు నేను అసహ్యపడను, నా మందిరము, నా యొక్క ఆత్మను, నా యొక్క సన్నిధిని నేను మీ మధ్య ఉంచుతాను. నిజంగా మనల్ని అసహించుకున్న వాళ్ళు ఎంతమందో కదా, మన తోటి బంధువులే, మన తోటి స్నేహితులే, లేకపోతే మనతో ఉన్నవారే, మన పొరుగు వారే కొన్నిసార్లు మనల్ని అసహించుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి ప్రియులరా. మనల్ని కన్నీటికి గురి చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ దేవుడు ఏం సెలవిస్తా ఉన్నాడంటే, యందు నేను అసహ్యపడను. నేను అన్న చెప్పాడు కదా, దేవుని యొద్ద డస్ట్బిన్ ఏమాత్రం లేదంట. నువ్వు ఎవరివైనా కావచ్చు, నీ పరిస్థితి ఏదైనా కావచ్చు, నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే, నీ భార్య నిన్ను అసహించుకోవచ్చు, నీ భర్త నిన్ను అసహించుకోవచ్చు, నీ తోబుట్టులే, నీ అన్నదమ్ములే నిన్ను అసహించుకోవచ్చు. యోసేపును కూడా అన్నదమ్ములే, సొంత అన్నదమ్ములే అసహించుకున్నారు. నువ్వు ఏ పరిస్థితి గుండా వెళ్తున్నావో, నిన్ను ఎవరు అసహించుకుంటున్నారని నువ్వు బాధపడుతున్నావో నాకు తెలియదు. కానీ దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, నేను నిన్ను అసహించుకోను, నా మందిరము, నా యొక్క ఆత్మను నీతో కూడా ఉంచుతాను, నేను మీతో కూడా ఉంటాను, నా సన్నిధిని మీ మధ్య ఉంచుతాను అని చెప్పి దేవుడు తానే మరి యేసుక్రీస్తు ప్రభు వారు పరలోకానికి వెళ్ళిన ఆయన మనల్ని అనాథలుగా విడివక మనల్ని ఏం చేస్తూ ఉన్నాడంటే, తన ఆత్మ ద్వారా బలపరుస్తూ ఉన్నాడు ప్రియులారా. కన్నీరు కదా మన జీవితంలో, కృంగిపోయిన పరిస్థితులు కదా, ఏదో ఒక విషయాన్ని బట్టి మరి కుమిలిపోయేటువంటి పరిస్థితులు, చాలా డిప్రెషన్లోనికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు. కానీ దేవుడు, నేను మిమ్మల్ని అనాథలుగా విడువను, ఇదిగో ఆయన యొక్క ఆత్మను మన మధ్య ఉంచి ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. అసహించుకునే దేవుడు కాదు, నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుచున్నాడు గనక విడువక నీ ఎడల కృప చూపిస్తూ ఆయనతో కూడా నిత్యము నీవు ఉండాలన్నది ఆయన యొక్క ఆశయం ఉన్నది గనక దేవుడు నిన్ను రక్షించుకున్నాడు ప్రియులరా. మనుషులు మనల్ని మీద ఎన్నో నిందలు వేస్తారేమో, కానీ
మనుషులు మనల్ని పడద్రోస్తారేమో కానీ దేవుడు మనల్ని చేపట్టి లేపేటువంటి దేవుడు ప్రియుల. అంత గొప్ప దేవుడు నీకున్నాడు. అంత గొప్ప దేవుడు నిన్ను ఈరోజు బలపరుస్తూ ఉన్నాడు కాబట్టి, అంత గొప్ప దేవుడు తనను తాను తగ్గించుకొని సిలువ మరణమంతగా నిన్ను కొనుక్కొని ఈ యొక్క ప్రజల్లో నుండి నిన్ను ప్రత్యేకపరుచుకొని ఒక సంఘముగా వధువుగా నిన్ను ఏర్పాటు చేసుకొని ఆయనతో కూడా నిన్ను తీసుకుని వెళ్ళాలని ఆయన ఇష్టపడేటువంటి దేవుడుగా ఉన్నాడు కాబట్టి ఆయనకి మనం కృతజ్ఞతలు చెల్లించడానికి ఎంతైనా మరి మనం చెల్లించవలసిన వారంగా ఉన్నామన్న సంగతి మీకు తెలియజేస్తా ఉన్నాను ప్రియులారా. తర్వాత చూడండి, ఈ యొక్క ప్రతి బాష్ప బిందువును ఆయన తుడిచివేయును, మరణము ఇక ఉండదు. 5వ వచనానికి వచ్చేస్తే, అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు ఇదిగో సమస్తమును నూతనముగా చేయుచున్నాను అని చెప్పెను, మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి గనుక రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు. సమస్తమును నూతనమైనవి. ఒకప్పుడు ఈ యొక్క కింద రాయబడిన 8వ వచనంలో రాయబడినటువంటి మాటల్లో చాలా మాటలు మనలో కనబడతా ఉంటాయి ప్రియులారా. వ్యభిచారులుగా, దేవునికి అసహ్యులుగా, సిలువకు వ్యతిరేకులుగా, తల్లిదండ్రులకు అవిధేయులుగా, దేవుణ్ణి మరి దూషించిన వారంగా మనం కనబడతా ఉంటాం ప్రియుల. దేవుణ్ణి అసహించుకున్న వారంగా కనబడతా ఉంటాం. మరి నిజంగా అలాంటి పరిస్థితుల్లో నుండి దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే, ఎవరైనా రక్షించబడిన ఎడల, ఎవరైనా యేసుక్రీస్తు ప్రభువు నందు ఉన్న ఎడల వాడు ఇదిగో వాడు నూతన సృష్టి, సమస్తము మరి గతించిపోయిన, పాతవి గతించిపోయిన, సమస్తము నూతనమైనవి అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది ప్రియులు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువులోనికి వస్తావో మన చూపులు మారుతాయి, మన ఆలోచనలు మారుతాయి, మన యొక్క ప్రవర్తన మారుద్ది. తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉన్నటువంటి మనం తల్లిదండ్రులకు లోబడతాం, దేవునికి అవిధేయులుగా ఉన్న మనం దేవునికి లోబడతా ఉంటాం. మన ప్రవర్తన మారిపోద్ది ప్రియులారా. సేవకులకి అవిధేయులుగా ఉన్నటువంటి మనము సేవకులకి లోబడేటువంటి వారంగా ఉంటాం. మన చూపు, మన ప్రవర్తన సమస్తము క్రొత్తదిగా చేయబడిద్ది ప్రియ. అది క్రీస్తు యేసు ప్రభు యొక్క రక్తమునందున్న వారికే అది సాధ్యము. ఎవరైనా మారితే మారతారేమో కానీ, అంటే సిగరెట్లు కొంతమంది కౌన్సిలింగ్ ఇచ్చి సిగరెట్లు మాన్పించే వాళ్ళు కొంతమంది ఉంటారేమో కానీ, మరి హృదయం యొక్క పరిశుద్ధత అనేది ఎంతైనా దేవుని సన్నిధిలో ముఖ్యం ప్రియులారా. ఎందుకంటే ఇక్కడ మరి ఈ యొక్క లేవీయులకు రాసిన గ్రంథము 10వ అధ్యాయంలో కనుక మనం చూస్తే, లేవియకాండము 10వ అధ్యాయము 1-2 వచనాలు ప్రియుల. అబీహులు తీసుకొని చూడండి ప్రియులరా, ఇక్కడ జరిగినటువంటి సన్నివేశాన్ని కనుక మనం చూస్తే, ఇక్కడ అహరోను కుమారులు. అహరోను ఎవరండి? మోషే సొంత తమ్ముడు, మోషేకి అన్నగా కనబడతా ఉన్నాడు అహరోను. అహరోను యొక్క కుమారులు. మరి అహరోన్ని దేవుడు యాజకుడిగా ఏర్పాటు చేసుకున్నాడు. ఆ యొక్క యాజకుడిగా ఉన్నటువంటి అహరోను కుమారులు ఏం చేస్తూ ఉన్నారండి, నాదాబు, అబీహులు తమ తమ ధూపార్తులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యం వేసి యెహోవా తమకు ఆజ్ఞాపించని వేరొక ఆజ్ఞని ఆయన సన్నిధికి తేగా. దేవుడు ఎంత భీకరుడైనటువంటి దేవుడో, ఎంత భయంకరుడైనటువంటి దేవుడో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రియులారా, మరి ఇక్కడ సొంత అహరోను, మరి దేవుడు ఏర్పాటు చేసుకున్న యాజకుడైనటువంటి అహరోను యొక్క బిడ్డలు నాదాబు, అబీహులు వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే, దేవునికి ధూపార్పణ అంటే దేవునికి ఆరాధన చేయడానికి లోపలికి వెళ్ళేటువంటి సమయంలో దేవుడు ఆజ్ఞాపించని మరొక ఆజ్ఞని తీసుకుని వచ్చి అక్కడ పెట్టినప్పుడు వాళ్ళు మరి అహరోను కుమారులైనా సరే, వాళ్ళు ఎవరైనా సరే దేవుని సన్నిధిలో అక్కడికక్కడ పడి చనిపోయారు ప్రియులారా. నిజంగా అందుకే దేవుని మందిరానికి వచ్చినప్పుడు మన ప్రవర్తనను మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఏదో ఆషామాషిగా వచ్చామా వెళ్ళామా అన్నది కాదు, కానీ సజీవుడైనటువంటి దేవుడు ఆయన మరి కోపిస్తే, ఆయన యొక్క ఉగ్రత మన మీదకి వస్తే మరణం అనేది మనకి తథ్యం ప్రియులారా. కృపాకాలంలో మనం ఈరోజు ఉన్నాము కాబట్టి మనం ఎవరి కుమారులైనా కావచ్చు,
మన తల్లిదండ్రులు పాస్టర్లు కావచ్చు, లేకపోతే మన సొంత వారే పాస్టర్లు, లేకపోతే మనకు బాగా తెలిసినటువంటి వారే కావచ్చు, మనం ఎవరిమైనా కావచ్చు, ఎవరి పిల్లలమైనా కావచ్చు. కానీ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మన ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోవాలి. ఆరాధన చేసేటప్పుడు ఏదో సరే చేసేద్దాంలే, అలవాటు ప్రకారంగా చేసేద్దాంలే అంటే కుదరదు. మన హృదయాల్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలి. వాళ్ళు వేరొక ఆజ్ఞని తీసుకుని వచ్చి అక్కడ వేసినప్పుడు వాళ్ళు అక్కడికక్కడే దేవుని సన్నిధిలో మృతి పొందారంట. ఇష్టానుసారంగా మనం జీవించి వచ్చేసేసి మరి ఇక్కడికి వచ్చి, అయా నువ్వు పరిశుద్ధుడివి, అయా నువ్వు నిత్య నివాసియగు తండ్రివి, నువ్వు వధింపబడిన గొర్రెపిల్లవి అని చెప్పేసి మనం ఆ యొక్క మాటలు చెబుతూ ఉంటే, దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉంటే ప్రియులరా, దేవుడు మన హృదయాన్ని చూస్తూ ఉంటాడు, మన పరిశుద్ధతను చూస్తూ ఉంటాడు, మనం ఏ విధంగా జీవించామన్నది ఆయన చూస్తూ ఉంటాడు ప్రియులా. కాబట్టి ఎవరైతే క్రీస్తునందు ఉన్నారో వారు నూతన సృష్టి. వారు ఇవన్నీ విడిచిపెట్టేస్తారు. వీటన్నిటిని వదిలివేసిన వారుగా, పరిశుద్ధులుగా, ఆయన సంఘములో కూడిన వారుగా, ఆయన యాజకులుగా, ఎవరైతే ఈ యొక్క రక్తంలో ప్రభు యొక్క రక్తంలో కడగబడ్డారో వారిని యాజకులుగా ఏర్పాటు చేసుకున్నాడంట ప్రియులు. ఇక్కడ యాజకులు మరి యాజకుడి కుమారులైనటువంటి వాళ్ళే, కానీ వాళ్ళకి లేనటువంటి ఆధిక్యత దేవుడు ఈరోజు మనకిచ్చినాడు. నిజంగా దేవుడు వారిని కాల్చివేసినట్లు, వారిని హతమార్చినట్లు ఈరోజు దేవుడు మన వైపు కూడా చూస్తే, ఈరోజు మనలో ఎంతమంది మిగులుతాం? ఈరోజు మనలో ఎంతమంది మనం పరిశుద్ధంగా మన ప్రవర్తన కాపాడుకుంటా ఉన్నాం? దేవుణ్ణి ఆరాధన చేసేటప్పుడు ఆయన ఎంత భయంకరుడైనటువంటి దేవుడో, ఎంత పరిశుద్ధుడో, ఎంత మరి ఆయన పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నటువంటి పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి మనం ఆరాధించేటప్పుడు మనం ఇంకెంత జాగ్రత్తగా ఉండాలో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. మరి నిజంగా అటువంటి దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే మనకు అవకాశాలు ఇస్తూ ఉన్నాడు. మనకి ఆయన కృపాకాలంలో ఉన్నాం కాబట్టి ఇంకా క్షమిస్తూ ఉన్నాడు. ఆయన కృపను, ఆయన మహదైశ్వర్యమును, ఆయన మరి చూపిస్తున్నటువంటి కృపను మనం ఉగ్రతను పోగు చేసుకుంటా ఉన్నామంట. క్షమిస్తున్నాడు కదా, కృప చూపిస్తూ ఉన్నాడు కదా అని ఇంకా అదే పాపంలో కొనసాగుతూ ఉంటే మనకి మనమే ఉగ్రతను పోగు చేసుకుంటా ఉన్నామని చెప్పేసి రోమీయులకు రాసినటువంటి పత్రికలో పౌలు గారు రాస్తా ఉన్నారు. కాబట్టి ఆరాధనకు వచ్చేటప్పుడు, దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు మన ప్రవర్తనను మనం జాగ్రత్తగా చూసుకుని దేవుని సన్నిధికి రావాలి ప్రియులారా. ఆయన ఏమై ఉన్నాడో ఒక్కసారి గ్రహించుకుంటే, ఆయన ప్రత్యక్షతను యోహాను గారు చూసినప్పుడు ఆయన మూర్ఛిల్లి పడిపోయినాడంట, చచ్చినవాడు పడినట్టు పడ్డాడంట. ఎప్పుడైతే ఆయన ప్రత్యక్షత మనకు తెలిసిద్దో, ఆయన ఏమై ఉన్నాడో మనకు అర్థమవుతుందో, అప్పుడు భయముతో, భక్తితో నిజమైనటువంటి ఆరాధన మన హృదయాల్లో నుండి వస్తుంది ప్రియ. ఆ తర్వాత వచనాలు మనం కనుక చూస్తే, ప్రకటన గ్రంథము మరి 21వ అధ్యాయము, దేవుడు ఇక్కడ ఏం చేస్తా ఉన్నాడంటే 6వ వచనం 21:6, మరియు ఆయన నాతో ఇట్లనెను, సమాప్తమైనవి ఒమేగయు అనగా చూడండి ప్రియులారా, క్లోజ్ చేసుకుందాం. ఇక 6-7 వచనాలు కనుక మనం చూస్తే దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే, నేనే అల్ఫయు ఒమేగయు, ఆదియు అంతమునై ఉన్నటువంటి దేవుడు ప్రియులారా. మనం ఈరోజు ఉంటాము, రేపు ఉండకపోవచ్చు. మనకొక టైం బౌండ్ ఉంది, అంటే మనకొక కాలము నిర్ణయించబడింది. దేవుడు తన ఇష్టానుసారంగా దేవుడు తనకు నచ్చిన కాలంలో మరి మనం ఫలానా కాలంలో ఫలానా చోట ఉండాలని దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుని ఆయన మనల్ని భూమి మీద సృజించాడు. ఏదో ఒక రోజు మనం మరలా తిరిగి ఆయన దగ్గరికి వెళ్ళిపోతాం. మనకొక కాల పరిమితి, వ్యవధి అనేది మనకుంది. కానీ దేవునికి ఆ కాల పరిమితి అనేది లేదు. కాల వ్యవధి అనేది దేవునికి లేదు. ఆయనకి లిమిట్స్, కాలానికి సంబంధించినటువంటి లిమిట్స్ ఆయనలో లేవు ప్రియులారా. ఆయనే ఆదియు, ఆయనే అంతము, ఆయనే మొదటివాడు, ఆయనే కడపటివాడు. మనం ఆయనతో కూడా ఉండేటువంటి వాళ్ళం. ఆయన ఎలాగ నిత్య నివాసి అయినటువంటి దేవుడుగా ఉన్నాడు, ఆయనకి ఏ విధంగా ఈ లిమిట్స్ లేనటువంటి దేవుడుగా ఉన్నాడో, ఆ కాలానికి సంబంధించినటువంటి వ్యవధులు లేనటువంటి దేవుడుగా ఉన్నాడో, అటువంటి కాలంలోనికి, అటువంటి మహిమలోనికి మనం కూడా వెళ్ళబోతా ఉన్నాం. ఎప్పుడైతే మనం ఆయనతో కూడా ఉండబోతా ఉన్నామో అప్పటి నుండి మనకి కాల వ్యవధి ఉండదు.
ఎప్పుడైతే మనం ఆయనతో కూడా మరి ఆ యొక్క రాకడలో ఎత్తబడతామో, లేకపోతే చనిపోయిన తర్వాత తిరిగి లేచి ఆయనతో కూడా ఉంటామో, మనం నిత్య నివాసులుగా కాల వ్యవధి లేనటువంటి ఆ దేవునితో మనం కూడా ఆ కాల వ్యవధి లేనటువంటి అన్ని సంవత్సరాలు నీతో కూడా దేవుడు ఉండడానికి ఇష్టపడతాం. ఇన్ని సంవత్సరాలని చెప్పటానికి లేదు, యుగ యుగాలు ఆయనతో కూడా ఉండబోయేటువంటి గొప్ప అవకాశాన్ని దేవుడు నీకు ఇచ్చాడు ప్రియుడు. నువ్వు సామాన్యమైన వాడివి కాదు. నువ్వు ఏదో ఈ యొక్క లోకంలో నాకు ఏ యోగ్యత ఏ అర్హత లేదులే అనుకుంటా ఉన్నావు, కానీ దేవుడు నిన్ను ఎంతగా ప్రేమించాడంటే ఆయనతో కూడా ఉండడానికి ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నీ యందు అసహ్యపడని దేవుడు, నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నది. ఆయన నీకు దేవుడై ఉంటానని వాగ్దానం చేస్తున్నట్టు మనం ఆయనకి ప్రజగా, యాజకులుగా మన యొక్క జిహ్వా ఫలాన్ని ఆయనకి అర్పించడానికి ఎప్పుడైతే ఆ లూసిఫర్ పడిపోయినాడో, ఆ ఆరాధన ఎప్పుడైతే అక్కడ ఆ మరి లూసిఫర్ ఆపేసినటువంటి ఆరాధన, మనం మన యొక్క దేవుని రక్తం చేత కడగబడినటువంటి మనం ఆ చేసేటువంటి ఆ శ్రేష్టమైనటువంటి ఆరాధన కొరకు దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు ప్రియుల. నేను లేను కదా, ఇంకెవరు ఈయనకి ఆరాధన చేస్తాడో చూద్దాం అనుకున్నాడేమో మరి లూసిఫర్. అందుకే దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నిన్ను నన్ను తన రక్తంతో కడిగాడు. నిన్ను నన్ను వ్యవధులు లేనటువంటి, అవధులు లేనటువంటి ప్రేమతో దేవుడు నన్ను ప్రేమించాడు ప్రియులారా. కాబట్టి ఈ యొక్క మాటలు మన మనస్సుకు తెచ్చుకొని దేవుణ్ణి ఆరాధన చేసుకుందాం. దేవుడు ఏమై ఉన్నాడో గ్రహించుకుందాం. భయంతోనూ భక్తితోనూ దేవుణ్ణి మనం ఆరాధన చేసుకుందాం. దేవుడి యొక్క వాక్యమును దీవించునుగాక.